భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని, ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని, ముస్లింల భూములు గుంజుకుంటుందని, కబ్రస్థాన్లు గుంజుకుంటుందని, మసీదులు గుంజుకుంటుందని, ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. వక్ఫ్ యాక్ట్ ఏదైతే 1954లో వచ్చిందో, ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగిందో, 95 అమెండ్మెంట్ వచ్చిందో, దాదాపు 2013 వచ్చిందో, ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే ఆ వక్ఫ్ ఏర్పాటు అయిందో, ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చేసినారో ఎంతోమంది పెద్దలు, ఆ యొక్క లక్ష్యం నెరవేరడం లేదు. ఆ లక్ష్యాన్ని ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటైందో, చట్టం వచ్చిందో, ఆ చట్టాన్ని ఎక్కడ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద మహిళలకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద వితంతువులకు ఉపయోగపడడం లేదు, ఏ దిక్కులేని వాళ్ళకి ఎలాంటి సహకారం అందడం లేదు. మరి ఈరోజు ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి లోపాలు కానీ, దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ ను పార్లమెంటులో ప్రపోజ్ చేసింది. దానికి ఈరోజు జేపీసీ కమిటీ ఉన్నది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి 31 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 21 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ప్రతి వారం కూడా సమావేశాలు అవుతున్నాయి. దాంట్లో వచ్చి అందరు పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు కమిటీలో. సో ఇక్కడ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే, ముస్లింలల్లా ఈ కమిటీని అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి, 25 కోట్ల మంది ముస్లింల మనం ఉన్నాము, 25 కోట్ల మంది మనం దీన్ని వ్యతిరేకించాలి, దీన్ని వ్యతిరేకించాలి, లేకపోతే మనం అన్ని గుంజుకుంటారనేటటువంటి దుష్ప్రచారం కూడా చేస్తామని నేను వీడియో కూడా చూసాను. అంటే ప్రజలను రెచ్చగొట్టడం, ఇది రెచ్చగొట్టేటటువంటి విధంగా, భారతీయ జనతా పార్టీ పైన ఉసిగొల్పేటటువంటి విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది కేవలం పేద ముస్లింలకు, పేద ముస్లిం విద్యార్థులకు, పేద మహిళలకు, వారికి అందరికీ కూడా దీని లబ్ధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో అందరు ఎవరైనా మీ వాదన వినిపించవచ్చు, ఎవరైనా వారి సమస్యలు వినిపించవచ్చు. కేవలం ఒక వర్గమే కాదు, అనేక రకాలుగా ఇవాళ వాళ్ళ సమస్యలు వచ్చి మాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు, అనేక మంది వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఈరోజు 1948 కంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము తాతల పెద్దల నుంచి మేము ల్యాండ్ పొజిషన్లో ఉన్న మొత్తం మన తెలంగాణలో దాదాపు 80,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళ వక్ఫ్లో. సో ఈరోజు దాంట్లో పొజిషన్లో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు, వివిధ మంది వేరే రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు. మరి వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మేము 48 కంటే ఎప్పటి నుంచో ముందు, స్వతంత్రం రాక ముందు నుంచే మేము మా తాతల నుంచి పొజిషన్ లో ఉన్నాం, ల్యాండ్ పొజిషన్ లో. సేత్వార్ నుంచి కూడా మేము పొజిషన్ లో ఉన్నాం, సేత్వార్ కూడా ఉంది మాకు. అన్ని రకాలుగా ఆధారాలు, పట్టాలు, కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ అని ఏం లేకుండా వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయగానే మా భూములన్నింటి మీద కూడా ఎలాంటి కాగితం లేకపోయినా, మా దగ్గర ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా భూములను అమ్ముకోలేకపోతున్నాం, మేము రైతు బంధు పొందలేకపోతున్నాం, మేము కిసాన్ సమ్మాన్ నిధి పొందలేకపోతున్నాం, మాకు సబ్సిడీ కింద వచ్చేటటువంటి ఎరువులు రావడం లేదు, మేము పండించుకున్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితిలో లేము, మాకు బ్యాంకులో లోన్లు పుట్టడం లేదు, మా పిల్లల పెళ్లి చేయాలంటే ఒక ఇంత భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామంటే అమ్ముకునే పరిస్థితిలో లేము అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ ఈరోజు చెప్పుకుంటున్నాం.